అందరికీ నమస్తే. ఈరోజు పాఠశాల విద్యాశాఖ డిఎస్సి పైన ఇచ్చినటువంటి అప్డేట్ గురించి మనం మాట్లాడి, ఆ తర్వాత ఇప్పటి నుంచి డిఎస్సికి ఎన్ని రోజులు ఉండడానికి అవకాశం ఉంటుంది, ఇన్ని రోజుల్లో ఒక కంప్లీట్గా డిఎస్సి చదవడానికి సబ్జెక్ట్ వైజ్ ఎన్ని రోజులు అవసరం అవుతుంది, ఎన్ని రోజులు నువ్వు కేటాయించుకున్నప్పుడు దాన్ని పూర్తిగా నువ్వు సిలబస్ పూర్తి చేయగలవు అనేటువంటి ఈ రెండు విషయాల్ని ఈ వీడియోలో మనం చర్చిద్దాం. ఎందుకంటే చాలా రోజుల ముందు నుంచి విద్యాశాఖ మంత్రి కానీ, అదే రకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ చాలాసార్లు ప్రకటన చేశారు. ప్రతి సందర్భంలోనూ ఇస్తూనే వస్తున్నాం అని చెప్తూనే ఉన్నారు. అయితే ఈ రోజు వచ్చినటువంటి అప్డేట్ మీరు ఒకసారి కానీ గమనించినట్లయితే, ఈరోజు పేపర్లో దాని గురించి స్పష్టంగా మనకు రాశారు. వారంలో మెగా డిఎస్సి అనేటటువంటి మాటను మనం గమనిస్తాం. నోటిఫికేషన్ చేరేకి పాఠశాల విద్యాశాఖ సన్నద్ధమైనట్టుగా మనకు బాగా స్పష్టంగా తెలుస్తుంది. ఇక్కడ రాజకీయ జోక్యం లేకుండా పాఠశాల విద్యాశాఖలో ఉండేటటువంటి ప్రముఖమైనటువంటి అధికారులు వారి దగ్గర నుంచి సేకరించినటువంటి న్యూస్గా మనకి ఇది తెలుస్తుంది. ఇక్కడ మీరు గమనించండి, వారం రోజుల్లో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ సన్నద్ధమైంది. ఎస్సీ వర్గీకరణ రోస్టర్ పాయింట్లు రాగానే, ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ చట్టం అయిపోయింది, ఇప్పుడు రోస్టర్ పాయింట్ల కోసం మనం వెయిట్ చేస్తున్నాం. రోస్టర్ పాయింట్లు వచ్చినటువంటి ఒక్క రోజులో నోటిఫికేషన్ జారీ చేయడానికి అవకాశం ఉంది. రోస్టర్ పాయింట్లు రావడానికి మనకు 4 రోజుల సమయం పట్టేటట్లుగా మనకు కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఖచ్చితంగా మనకు సోమవారంకి దీనిపైన ఒక ఫుల్ ఫామ్ వచ్చేదానికి అవకాశం బాగా కనిపిస్తుంది. మరి వర్గీకరణ ఆర్డినెన్స్ కోసం ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. 1-2 రోజుల్లో ఫైలు రాజ్భవన్కు పంపుతారని, వెంటనే ఆర్డినెన్స్ జారీ అవుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఆర్డినెన్స్ జారీ కాగానే సాధారణ పరిపాలనా శాఖ రిజర్వేషన్లపై కొత్త రోస్టర్ విడుదల చేస్తుంది. దానికి అనుగుణంగా ఉపాధ్యాయ పోస్టులు కేటాయించి డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తారు. రోస్టర్ పాయింట్లు విడుదలైన మరుసటి రోజు, ఇక్కడ మీరు గమనించండి, అంటే రోస్టర్ పాయింట్లు వచ్చినటువంటి మొదటి రోజు, ఆ తర్వాత రోజులో నోటిఫికేషన్ రావడానికి చాలా సిద్ధంగా ఉంది ప్రభుత్వం. మీరు ఏం చేస్తున్నారు గమనించండి. నేనైతే చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నా. గత 6 సంవత్సరాలుగా మన విద్యార్థులు చాలా మంది ఎప్పుడెప్పుడు నోటిఫికేషన్ వస్తుందా, ఎగిరి దూకి ఒక జాబ్ కొడతామా అనేటటువంటి కోపం మీద ఉన్నారు. నేను కూడా ఆ కష్టం మీదనే ఉన్నా. ఎందుకంటే ఒక్కసారిగా 1000 మంది ఉపాధ్యాయులు చూడాలి. నేను ఇప్పుడు ఒక్కసారిగా 1000 మంది ఉపాధ్యాయులు, నేను తయారు చేసినటువంటి ఉపాధ్యాయులు నేను చూడాలి. ఆ కసితోనే మనం కూడా పనిచేస్తున్నాం. ఈరోజు శనివారం మ్యాథ్స్ పైన ఫైనల్ గ్రాండ్ టెస్ట్ ఒకటి పెట్టాం, రివిజన్ టెస్ట్లో భాగంగా. వచ్చే వారం రివిజన్ టెస్ట్లో క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ సైకాలజీ, అంటే టెట్లో వచ్చినటువంటి సైకాలజీ లాగా కాకుండా డిఎస్సిలో ఏ రకమైనటువంటి ప్రశ్నలు వస్తాయి అనే దానిపైన మాత్రమే ఫోకస్ చేస్తూ, వచ్చే వారం 150 మార్కులకు మనం వీక్లీ ఒక వారం తర్వాత ఈ రివిజన్ గ్రాండ్ టెస్ట్ పెడుతున్నాం. ఆ రోజు నాటికి మనకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సిలబస్ మొత్తాన్ని మనం 12 భాగాలు చేసి ఒక రివిజన్లోను, ఆ తర్వాత 2వ రివిజన్లోను, 3వ రివిజన్లోను రమారమగా ఒక 25 గ్రాండ్ టెస్ట్లు, అది ఎస్జిటికి అదే రకంగా ఎస్ఏ సోషల్కి మనం పెట్టాలని నిర్ణయించుకున్నాం. ఆఫ్లైన్ మోడ్లో కానీ ఆన్లైన్లో కానీ రెండిట్లో ఉంటుంది. కాబట్టి కసితో పుస్తకాలు పక్క తీయండి, ఈ నిమిషమే తీయండి. ఇప్పుడు నేను మీకు ఇక్కడ ఎన్ని రోజులు కేటాయిస్తే మీకు సిలబస్ ఫుల్ ఫామ్ చేసుకోవడానికి అవకాశం ఉంది, ఇక్కడ దేన్ని మీరు ప్రామాణికంగా తీసుకోవాలి, దేన్ని ప్రామాణికంగా తీసుకున్నప్పుడు మాత్రమే నేను ఇచ్చినటువంటి టైం టేబుల్ మీకు తెలుస్తుంది అనేటువంటి విషయాన్ని నేను ఒకసారి వివరిస్తాను. ఒక్కసారి చాలా జాగ్రత్తగా దీన్ని ఒకసారి గమనించండి. రోజులు గడిచే కొద్దీ డిఎస్సి ముందుకు వస్తూ ఉంది. మరి ఈ టైంలో చాలా మందిలో ఉండేటువంటి సందేహం ఏంటంటే, ఎన్ని రోజులు చదివితే నేను సిలబస్ని పూర్తి చేసుకోగలను, అసలు డిఎస్సిలో ఎస్జిటి ప్రిపరేషన్కు ఎన్ని రోజులు అవసరం అనేదాన్ని ఒక వివరణాత్మకంగా ఒక వీడియో చేయండి అని చాలామంది కోరిక మేరకు ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో దాదాపుగా 20 సంవత్సరాల అనుభవంతో, ఇప్పటికీ కొన్ని వందల బ్యాచ్లు చూసినటువంటి ఎక్స్పీరియన్స్తో, ఏ సబ్జెక్టు ఎన్ని రోజులు చెబితే మీకు సరిపోతుంది, మీకు ఎన్ని రోజులు మీరు చదివితే మీకు అద్భుతంగా సమయాన్ని ఉపయోగించుకోవచ్చు అనేదాన్ని ఇంత అనుభవంతో ఈరోజు ఈ వీడియోని నేను చేస్తున్నా. చాలా జాగ్రత్తగా వింటే 100% మీరు సక్సెస్ అవ్వచ్చు. మరి ఎన్ని రోజులు చదివితే నేను జాబ్ కొట్టగలను? ఇందులో మీరు గమనించాల్సింది ఏమంటే, రోజుకి ఎన్ని గంటలు చదువుతారు. ఫస్ట్ పాయింట్ మీరు గమనించాల్సింది, ఒక రోజుకి మీరు ఎన్ని గంటలు చదవడానికి అవకాశం అయితే ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్. నేనేమంటానంటే 12 గంటలు ఏ రోజులో కూడా టైం టేబుల్ తగ్గకూడదు, 12 అవర్స్. ఎందుకంటే ఇక్కడ నేను అనుసరించేటటువంటిది 9 గంటలు క్లాస్ చెప్పేసిన తర్వాత 3 గంటలు ఖచ్చితంగా మీరు ఇంటి దగ్గర చదవమని చెప్తాను. అలా చదివితేనే ఉదయం 50 మార్కులు డైలీ టెస్ట్ రాయొచ్చు. కాబట్టి ఎన్ని గంటలు మీరు చదవడానికి అవకాశం ఉంది.
నా టైం టేబుల్ మీరు ఫాలో అయితే ఇంటి దగ్గర కూర్చొని కూడా జాబ్ సాధించుకోవచ్చు. అయితే మీరు రోజుకు 12 గంటలు తక్కువ కాకుండా ప్లాన్ చేసుకోండి. 12 గంటల కన్నా తగ్గింది అనుకోండి, రోజుల సంఖ్య పెరుగుతుంది, అంతే, ఇంకేం కాదు తేడా. రెండోది, మీ ప్రీవియస్ నాలెడ్జ్ ఎలా ఉంది? మీ ప్రీవియస్ నాలెడ్జ్ ఎలా ఉంది అంటే, ఇంతకుముందు ఒక్కసారైనా చదివారా? ఒక్కసారైనా కోచింగ్ తీసుకున్నారా? నేను ఇంతవరకు కోచింగ్ తీసుకోలేదు, నో ప్రాబ్లం. ఇంతవరకు నేను పుస్తకం తాకాను, కొద్దిగా చదివాను, కొద్దిగా మీకు ఉపయోగం. అసలు నేను పుస్తకాలు కూడా చూడలేదు ఇంతవరకు. 2 సంవత్సరాల కోర్సు కంప్లీట్ అయిన తర్వాత నేను వేరే పని మీద ఉన్నాను, మీకు కూడా అవకాశం ఉంది. ఇప్పటి నుంచి చదివితే కూడా అవకాశం ఉంది. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మనం హార్డ్ వర్క్ చేసామనుకోండి, అదృష్టం కూడా మనకే తెలియకుండా కలిసి వచ్చేస్తుంది. లాస్ట్ డిఎస్సిలో మీకు అనుభవం చెప్తాను చూడండి. మీకు 42 పోస్టులు ఉన్నాయి చిత్తూరు జిల్లాలో. మనం ఆల్మోస్ట్ 13 జిల్లాల నుంచి మన దగ్గరకు వస్తారు కాబట్టి, ఈ 13 జిల్లాల నుంచి వచ్చేటటువంటి పిల్లల చేత మనం 240 పోస్టుల కన్నా ఎక్కువ సాధించవద్దు. రెండో విషయం దాన్ని పక్కన పెట్టండి. 42 జాబుల్లో ఈ మధ్య ఒక అమ్మాయి నన్ను కలిసింది. ఆ అమ్మాయికి 164 ర్యాంకులో ఎస్టీ ఉమెన్లో జాబ్ కొట్టింది. ఎవరు ఊహించినటువంటి అద్భుతమైనటువంటి విషయాలు జరుగుతూ ఉంటాయి. ఉన్న పోస్టే 42 అన్నప్పుడు 164లో ఎస్టీలో ఉమెన్లో అమ్మాయి జాబ్ కొట్టిందంటే అదృష్టం కావాలి. అందుకే నిరుత్సాహాన్ని నీ దగ్గర కూడా రానిచ్చద్దు. నిరుత్సాహం నీ దగ్గరకు వస్తుంది అంటే నువ్వు ఆ పరిసర ప్రాంతాల్లో కూడా ఉండొద్దు. ఎప్పుడు నిన్ను మోటివేట్ చేసేటటువంటి వ్యక్తుల మధ్యలో ఉంటే నీకు 100% ఇది అనుకూలంగా ఉంటుంది. కాబట్టి రెండోది, నీకు ప్రీవియస్ నాలెడ్జ్ ఉందా లేదా నువ్వు ఒకసారి చెక్ చేసుకునే దాన్ని బట్టి నువ్వు చూసుకోవచ్చు. మూడోది, ఫుల్ డే నువ్వు చదువు కోసమే ఉపయోగిస్తున్నావా, లేకంటే ఏదైనా జాబ్ చేసుకొని మళ్ళీ నువ్వు పుస్తకాలు ఎత్తుకొని చదువుతున్నావా? ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు నేను ఇచ్చేటటువంటి టార్గెట్లు, నేను ఇచ్చేటటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్లు కొంతవరకు ఒత్తిడి కలిసి ఉన్నా 100% జాబ్ వచ్చేటట్టుగా ఉంటాయి. 100% జాబ్ వచ్చేటట్టుగా ఉంటాయి. ఇప్పుడు నేను సబ్జెక్ట్ వైజ్ వివరణాత్మకంగా చెప్తాను నేను. ఎందుకంటే ఇక్కడ నేను 90 నుంచి 100 రోజులు ఒక బ్యాచ్ కంప్లీట్ చేయడానికి తీసుకుంటాను. ఖచ్చితంగా 100 రోజులు కంప్లీట్ చేస్తే 100 డైలీ టెస్టులు మీరు రాయాల్సిందే, తప్పే లేదు, రాయాల్సిందే. రాయకపోతే ఆప్షనే లేదు మీకు. నువ్వు ఇంట్లో కూర్చొని చదివితే కూడా ఒకసారి నేను ఈడ పెట్టేటువంటి డైలీ టెస్టులు నేను చూస్తాను, మీరు చూస్తూ ఉంటారు. ఆ డైలీ టెస్టులని మీరు ఒకసారి 100 ఖచ్చితంగా 100 రాయాల్సి ఉంటుంది. ఆ ఆప్షనే తీసుకోకూడదు. ఎందుకంటే ఇవే కదా మన మెదడులో భద్రంగా, మన మెదడులో నిల్చున్నది ఇవే కదా. ఇన్ని డైలీ టెస్టులు మీరు రాయాల్సిందే. అది మీరు ఇంట్లో కూర్చొని రాసుకుంటారా, ఇక్కడ నా దగ్గర కూర్చొని రాస్తారా అనేది మీ వ్యక్తిగతం. అది రాయాల్సిందే, 100 డైలీ టెస్టులు రాయాలి. ఇంకా కొద్దిగా నేను టైం తీసుకొని, మనకు తెలుసు ఎబ్బింగాస్ ప్రకారం ఏదైనా ఒక విషయం మనలో దీర్ఘకాలిక స్మృతిలోకి, లాంగ్ టర్మ్ మెమరీలోకి వెళ్ళాలంటే ఆ విషయాన్ని మనం కనీసం 5 నుంచి 7 సార్లు చూడాలి, 5 నుంచి 7 సార్లు వినాలి, 5 నుంచి 7 సార్లు చేయాలి, 5 నుంచి 7 సార్లు చదవాలంటాడు. కాబట్టి ఈ విధానం చాలా గొప్పగా పనిచేస్తుంది. వీటన్నిటిని నువ్వు తీసుకున్న తర్వాతనే దీంట్లోకి రావాలి. ఇప్పుడు నేను చెప్పేటటువంటి ఇవన్నీ నేను పాటింపజేస్తాను. మీరు ఆన్లైన్లో తీసుకొని, ఇప్పుడు విజయోస్తు ప్రోగ్రామ్ 100 రోజుల ప్రోగ్రాం నడుస్తూ ఉంది కదా, ఆ 100 రోజుల ప్రోగ్రాంలో కూడా ప్రతిరోజు నోట్స్ డౌన్లోడ్ చేసుకోవడం, రాయడం. ఎందుకంటే టెక్స్ట్ బుక్లు చదవడం ఉత్తమం, కానీ టెక్స్ట్ బుక్లు చదవడానికి కావాల్సినటువంటి టైం నీ దగ్గర ఉంటే ఉత్తమం. లేదన్నప్పుడు మనం ఇక్కడ మెటీరియల్ అందజేస్తున్నాం. ఈ మెటీరియల్తో నువ్వు అద్భుతంగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేయొచ్చు. లేదనుకున్నప్పుడు విజయోత్సవ బ్యాచ్లోకి వస్తున్నాం. విజయోత్సవ బ్యాచ్లో మనం 100 డైలీ టెస్టులు, 100 నోట్సులు, అదే రకంగా పీడిఎఫ్ నోట్సులతో, ఇక్కడ చెప్పేటటువంటి పీడిఎఫ్ నోట్సులతో పాటు వీడియోలు కూడా ఇచ్చి ప్రొవైడ్ చేసి చూడమంటున్నాం. ఎందుకంటే కొన్ని కాన్సెప్ట్లు మనకు అర్థం కావు. ఇప్పుడు సైకాలజీ ఉంది, విద్యా దృక్పథాలు ఉంది, ఎక్కువ మార్కులు పొందే ట్రై మెథడ్ ఉంది. ఇవన్నీ కూడా నీకు మైండ్లోకి ఎక్కించుకోవాలి. అప్లైడ్ మనకు బిట్లు వస్తాయి. టెట్లో వచ్చేటటువంటి ప్రశ్నలు వేరు, ఇక్కడ వచ్చేటటువంటి ప్రశ్నలు వేరు. ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలి. పాయింట్లోకి వస్తే ఇక్కడ చూడండి, జీకే కరెంట్ అఫైర్స్, సైకాలజీ, తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, తెలుగు మెథడాలజీ, ఇంగ్లీష్ మెథడాలజీ, మ్యాథ్స్ మెథడాలజీ, సోషల్ పార్ట్ ఉంది, సైన్స్ పార్ట్ ఉంది, మెథడాలజీలు ఉన్నాయి. విద్యా దృక్పథాలతో పాటు మనం క్యాలిక్యులేట్ చేసుకుంటాం. ప్రతిదీ ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణం కలిగిందే. ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తుంది, మేము జూన్ 12వ తేదీకి మనం స్కూల్లోకి పంపిస్తానంటుంది. అటువంటప్పుడు మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ మార్చాలి, గుర్తుపెట్టుకోండి. ఆ రోజు నాటికి నోటిఫికేషన్ వచ్చిన నాటికి ఎన్ని రోజులైతే ఉంటుందో ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్ని వేసి నేను మీకు మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను మీకు. అప్పుడు మీరు ఈ ప్రిపరేషన్ని ఫాలో కాకూడదు, మీ ప్రిపరేషన్ స్థాయిని మార్చాలా. అప్పుడు వెయిటేజ్ని బట్టి మనం ప్రిపరేషన్లోకి వెళ్ళాలి. ఏ వెయిటేజ్లో ఎక్కువ మార్కులు ఉంది, దేనిపైన కాన్సన్ట్రేట్ చేయాలి, అప్పుడు వెళ్ళిపోవాలి. ఇప్పుడు నేను ఇచ్చేటటువంటిది రమారమిగా మీకు 2 రకాలైనటువంటి ప్లాన్స్ ఇస్తున్నాను. అందులో మొదటి ప్లాను మీకు ఇక్కడ మీరు కానీ చూస్తే 90 రోజులతో
సిలబస్ను పూర్తి చేసుకునేటటువంటి ఒక ప్లాన్. ఇంకొక అడుగు ముందుకేసి ప్రతి 6 రోజులకు ఒకసారి నేను ఇక్కడ వీక్లీ గ్రాండ్ టెస్ట్ పెడతాను, డైలీ టెస్టులు కాకుండా. అదేవిధంగా మీరు కూడా ఇంట్లో ఉండి విజయోస్తు బ్యాచ్ ఫాలో అయినా మీకు మీరుగా చదువుకున్న నో ప్రాబ్లం. విజయోస్తు బ్యాచ్ తిరుపతి శ్రీప్రకాష్ స్టడీస్ యాప్లో మీరు ఫాలో కావచ్చు, నోట్స్లు చదువుకోవచ్చు, మీ దగ్గర ఉండే మెటీరియల్ చదువుకోవచ్చు, డైలీ టెస్ట్ రాసుకోవచ్చు. 6 రోజులకు బ్రేక్ ఇస్తారు, మళ్ళీ ఆ రోజు ఒక గ్రాండ్ టెస్ట్ పెడతారు, మీరు చేయొచ్చు, నో ప్రాబ్లం. అద్భుతంగా మనం ఫిల్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. అయితే 90 రోజుల్లో ఒక్క రివిజన్ మీరు అద్భుతంగా చేయొచ్చు. ఒకసారి రాసుకొని, ఒకసారి చదివి, ఒకసారి డైలీ టెస్ట్ మీరు చేయొచ్చు. అదే ఆఫ్లైన్ కోచింగ్ వస్తే ఇంకొకసారి వింటారంతే. గుర్తుపెట్టుకో మిత్రమా, పరీక్షలు రాయకుండా నేను జాబ్ సాధిస్తాను అంటే నువ్వు రాంగ్ స్టెప్ వేస్తున్నావు. సీక్రెట్ మొత్తం చదివిన విషయాన్ని మెయిన్ ఎగ్జామ్లో నీ మెదడు నీకు బాగా సప్లై చేయాలంటే నువ్వు చదివిన దాన్ని బాగా అర్థం చేసుకుని ఉండాలి. స్పాంటోనియస్గా అది గుర్తుకొచ్చేటట్లుగా నువ్వు దాన్ని ప్రాక్టీస్ చేసి ఉండాలి. దాదాపుగా 100 రోజుల్లో నేను తక్కువ అంటే కూడా 8000 బిట్లు ప్రాక్టీస్ చేయిస్తాను. అది ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో తీసుకున్నా సరే. నేను బాగా చదివేశాను సార్ అంటే మీకు రివిజన్ టెస్ట్ ప్లాన్లోకి వెళ్తాను. అది నెక్స్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రివిజన్ టెస్ట్ అనేటటువంటిది దాదాపుగా 25 వీక్లీ గ్రాండ్ టెస్టులు. అది వారానికి పెట్టాలా, 4 రోజులు పెట్టాలా, 3 రోజులకు పెట్టాలా అనేటటువంటి నోటిఫికేషన్ వచ్చిన మరుసటి రోజే మీకు నేను షెడ్యూల్ ఇస్తాను. అది బాగా సీనియర్ స్టూడెంట్స్ బాగా చదివేసిన వాళ్ళకు మనం అద్భుతంగా దాన్ని కంప్లీట్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. రివిజన్ టెస్ట్ బ్యాచ్ ఆఫ్లైన్లో ఆన్లైన్లో ఉంటుంది. మీరు చదవడమే ఇంపార్టెంట్. ఎన్ని రకాలుగా చెప్పినా ఫస్ట్ మీ దగ్గర మనం ఎంత అద్భుతమైనటువంటి మనం ఒక తినే పదార్థం చేసుకోవాలంటే మనకి పిండి ఉండాల్సింది కదా, పిండి కొద్ది రొట్టె అంటారు కదా, అట్లా నీ దగ్గర ఎంత అద్భుతమైనటువంటి రా మెటీరియల్ ఉందనేది, చదువు అనేది ఉంది, దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఇక నేను రెండో ప్లాన్లోకి వచ్చారనుకోండి, మీరు రెండో ప్లాన్లోకి వస్తే 105 రోజులు అవుతుంది, 105 డేస్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ 6 రోజులకు ఒక వీక్లీ గ్రాండ్ టెస్ట్ పెట్టుకునేటటువంటి ప్లాన్ కూడా మీకు నేను చెప్తాను. ఇవన్నిటినీ నీ మైండ్లో ఫిక్స్ చేసుకోవాలి. జీకే కరెంట్ అఫైర్స్కి వస్తే 6 రోజులు మనం కేటాయించుకోవడం జరిగింది. 6 రోజులు కేటాయించుకోవడం జరిగింది. మీరు ప్రధానంగా 6 నెలలు జీకే కరెంట్ అఫైర్స్ పైన ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి. ఆ తర్వాత 3 నెలలు లైట్గా చూసుకోవాలి. దీంట్లో ఇంటర్ రిలేటెడ్గా జాగ్రఫీ నుంచి కొన్ని అంశాలు, పాలిటీ నుంచి కొన్ని అంశాలు మీకు తెలియకనే మన కరెంట్ అఫైర్స్లో కూడా కలుస్తాయి. తాజా అంశాలపైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. దీనికి సంబంధించినటువంటి నోట్స్లు కూడా నేను విజయోస్తు ప్లాన్లో 100 రోజులు ఆన్లైన్లో పెట్టున్నాను, ఆఫ్లైన్లో దీనికి క్లాసులు ఇస్తున్నాం. మీరు దీనికి రకరకాలైనటువంటి నేను ఫ్రీగా మీకు డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఉంటుంది, అందులో జాయిన్ అయినా అనుకుంటే రోజుకు 5 బిట్లు నేను పెడుతున్నా. మీరు గమనిస్తున్నారో లేదో, ప్రతిరోజు 5 బిట్లు నేను చేసి పెడుతున్నా, నేను గమనిస్తున్నాను లేదు. అద్భుతంగా మీరు దాన్ని రాసుకుంటే ఒక ఐడియా వచ్చేస్తుంది మీకు. 1000 అడుగుల ప్రయాణమైనా 1,00,000 అడుగుల ప్రయాణం మొదటి అడుగుతోనే కదా ప్రారంభమవుతుంది. కాబట్టి మొదటి అడుగు మీరు వేస్తే అక్కడ నుంచి మీరు అలవాటు పడిపోతారు. నేను రోజుకు 5 బిట్లు మీ చేత చదివిస్తాను ఫ్రీగా, వాట్సాప్లో ఉంటాయి, టెలిగ్రామ్లో ఉంటుంది, చూడండి. ఆ తర్వాత నీకే ఇంట్రెస్ట్ వస్తుంది. 5ని 10 చేసుకుంటాం, 10ని 20 చేసుకుంటాం. అట్లా రకరకాలుగా చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది కదా. రెండోది సైకాలజీలోకి వచ్చాం. ఇక్కడ టెట్లో ఉండేటటువంటి సైకాలజీ వేరు, డిఎస్సిలో అడిగేటటువంటి సైకాలజీ వేరు. టెట్లో సైకాలజీ ప్రాథమిక అంశాలపైన మాత్రమే ఫోకస్ చేస్తాడు. డిఎస్సిలో ఎడ్యుకేషనల్ సైకాలజీ, క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ సైకాలజీని మనం చదువుతాం. అనువర్తనాలు ఎక్కువ ఉంటాయి. అక్కడ 4 ఎడ్జిటేక్ ఉండేది 4 యూనిట్లే: పెరుగుదల, వికాసము, వైయక్తిక భేదాల ప్రజ్ఞ, మూర్తిమత్వము, అతి కీలకమైనది అభ్యసనం. ఈ 4 8 మార్కులకి ఇచ్చేసాడు, మేజర్ టాపిక్ కిందకి లెక్క. కాబట్టి 8 రోజులు దానికి మనం కేటాయించుకోవడం జరిగింది. ఆ తర్వాత పిఐఈ 5 రోజులు మనం కేటాయించాం, విద్యా దృక్పథాలు. దీంట్లో ఉండేటటువంటి మేజర్ అంశాలని నేను ఇంకొక వీడియో చేస్తాను. పిఐఈలు ఏం చదవాలా, దేనిపైన ఫోకస్ చేస్తే మీరు దాన్ని ఈజీగా గెట్ ఆన్ చేసుకోవడానికి అవకాశం ఉందనేది వస్తుంది. అది మీకు ఫోకస్ చేసి 5 రోజులు కేటాయించాను. తెలుగు కంటెంట్ గ్రామర్కి 7 రోజులు కేటాయించాను, బాగా గమనించాను. ఇక్కడ 8th క్లాస్ తెలుగు, 7th క్లాస్ తెలుగు, 6th క్లాస్ తెలుగు చాలా బాగా చదవాలి. 3, 4, 5 పదే పదే మనకు టచ్ అవుతూ ఉంటుంది. కాబట్టి 7 రోజులు మనం తెలుగుకి కేటాయించుకోవడం జరిగింది. తెలుగు మెథడాలజీ చూడండి, మంచి వెయిటేజ్ 4 మార్కులకు ఉంది మెథడాలజీ ఖచ్చితంగా. ఇది 4 రోజులు నేను కేటాయించా. 4 రోజులు మనం కేటాయించడం జరిగింది, చాలా కీలకం. ఇంగ్లీష్ 7 రోజులు మనం కేటాయించాం. ఇంగ్లీష్లో వొకాబులరీ తీసుకున్న గత డిఎస్సి పేపర్లు కానీ చూస్తే టెక్స్ట్ బుక్ పరిధి దాటి అడుగుతున్నారు, బాగా గమనించండి.
గ్రామర్ పాయింట్లు కూడా సరే, టెక్స్ట్ బుక్ పరిధి దాటి అడిగేస్తున్నాడు. కాబట్టి స్టాండర్డ్గా నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇంగ్లీష్ మెథడాలజీ కూడా మనం 4 days ఇక్కడ కేటాయించుకున్నాం, అది కూడా మీకు ఇంపార్టెంట్. మ్యాథ్స్ 12 రోజులు ఇచ్చాం, ఇక్కడ 2 రకాలుగా మీరు ఆలోచన చేయాలి. మీరు కానీ మ్యాథ్స్ స్టూడెంట్ అనుకోండి, దీంట్లో ఒక 2 రోజులు తగ్గించుకొని 10 రోజుల్లో కూడా మీరు మ్యాథ్స్ కంప్లీట్ చేసుకోవచ్చు. అంటే గుర్తుపెట్టుకుని రోజుకు 12 గంటలు మనం వేసిన టైం టేబుల్ మర్చిపోతున్నారేమో. 12 గంటలు టైం టేబుల్ వేసాం, ఆ మరుసటి రోజు డైలీ టెస్ట్ రాయాలా, ఎన్ని మార్కులు వచ్చినా డైలీ టెస్ట్ రాయాలి. నేను ఈ బ్యాచ్ అయిపోయిన తర్వాత ఇంత కట్టిస్తాను కదా మీకు డైలీ టెస్ట్, వీక్లీ టెస్ట్లు. అవి బాగా చదివితే ఇంత కట్ ఉంటుంది కదా, అది బాగా చదివితే మీకు 80% బిట్లు దాంట్లోనే మీకు కవర్ అవుతాయి. నువ్వు ఎన్ని చెప్పినా అంతే. కొన్ని వేల మంది స్టూడెంట్లు నేను గమనించేశాను, చూసేసా. కొన్ని వేల ప్రశ్న పత్రాలు తయారు చేశాను. నా సర్వీసులో 1,00,000 మంది కన్నా ఎక్కువ మందిని ఎప్పుడూ చూసేసాను స్టూడెంట్లని. కాబట్టి నెగ్లెక్ట్ ఉండకూడదు, దేన్ని తక్కువగా తీసుకోకూడదు. 6 సంవత్సరాల తర్వాత వచ్చే డిఎస్సి కదా వదలకూడదు. నువ్వు నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ అనుకో, 12 కాదు కదా, ఇంకొక రోజు కేటాయించుకున్నా మంచిదే. ఎందుకంటే మ్యాథ్స్ నీకు 8 మార్కులకు ఉంది కాబట్టి 12 రోజులు నేను కేటాయించాను. నువ్వు నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ అనుకో, నువ్వు సోషల్ స్టూడెంట్ అనుకో, ఈ సోషల్లో అక్కడక్కడ ఒక రోజు తగ్గించుకొని నువ్వు మ్యాథ్స్కి ఉపయోగించుకో. నువ్వు మ్యాథ్స్ స్టూడెంట్ అనుకో, ఇంకా నేను 12 రోజులు కేటాయించాను కదా, ఇంకో 2 రోజులు తగ్గించుకొని ఇక్కడ సోషల్ కానీ సైన్స్కి కానీ ఉపయోగించుకో. అట్లా మీకు కొద్దిగా డీవియేషన్స్ వస్తాయి. ట్రై మెథడ్ ఉంది, 8 మార్కులకు మనం ఇచ్చాం. అంటే ఇక్కడ మనకు తెలుగు మెథడాలజీ, ఇంగ్లీష్ మెథడాలజీ తీసేస్తాము. సైన్స్ సోషల్ 8 మార్కులకు వస్తుంది, మ్యాథ్స్ ఒక 4 మార్కులకు వస్తుంది. 12 మార్కులు 8 రోజులు వేసుకున్నాం. ఇక్కడ 8 days ఇచ్చాం, సరిపోతుంది. ఇప్పుడు వరకు మీకైతే నేను ఇచ్చిన టైం టేబుల్లో సరిపోతుంది. ఎందుకంటే తెలుగు మెథడాలజీ, ఇంగ్లీష్ మెథడాలజీ కూడా చదువుతారు కదా, కొంతవరకు మీరు ఆ టెర్మినాలజీలోకి వెళ్ళిపోతారు. అప్పుడు మెథడాలజీలు మాత్రమే మనం తీసుకుంటే 16 రోజులు కేటాయించుకున్నాం. ట్రై మెథడ్కి 8 రోజులు, తెలుగు మెథడాలజీకి 4 రోజులు, అదే రకంగా ఇంగ్లీష్ మెథడాలజీకి 4 days తీసుకున్నాం. టోటల్గా మనం కానీ తీసుకున్నట్లయితే 16 days దీనికి మనం కేటాయించుకున్నాం. ట్రై మెథడ్కి చాలా ఇంపార్టెంట్, మీకు అది ఎక్కువ ఫోకస్ పెట్టాల్సింది కూడా. ఇంకోటి కూడా చెప్తున్నా, టోటల్ వీడియోస్ సైకాలజీ, ట్రై మెథడ్ అన్నీ కలిపి 299K ఇస్తున్నా. ఈ సందర్భంగా మీకు చెప్తున్నా, గమనించండి. 299 రూపాయలకి మాత్రమే టోటల్ వీడియోస్ ప్లస్ 12 రివిజన్ గ్రాండ్ టెస్ట్లు కూడా నేను ఇస్తున్నా. ఒకసారి ఇంత తక్కువ ధరకి ఎందుకు ఇస్తున్నానంటే అందరికీ ఉపయోగించుకోగలగాల, రాష్ట్రంలో అందరూ ఉపయోగించుకోగలగాల. 299 రూపీస్ అంటే అందరూ ఉపయోగించుకునేటట్లుగా ఉండాలి. అందువల్ల మీకు అవకాశాన్ని కల్పిస్తున్నాను, చాలా జాగ్రత్తగా మంచిగా తీసుకోండి. ఆ తర్వాత సైన్స్ పార్ట్లోకి వస్తాం. సైన్స్ పార్ట్లో మనకు బయాలజీ ఉంటుంది, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటుంది. ఈ బయాలజీలో 4 మార్కులకు వస్తుంది, ఫిజిక్స్ కెమిస్ట్రీ కలిపి 4 మార్కులకు వస్తుంది. అంటే 8 బిట్లు వస్తాయి. ఈ రెండిట్లో మీరు కానీ సైన్స్ స్టూడెంట్ అనుకోండి, మీరు మ్యాథ్స్ టచ్ ఉంది అనుకోండి, ఈ 2 తగ్గించుకొని సోషల్కి పెంచుకోండి. కానీ హిస్టరీ చూడండి 6 రోజులు, జాగ్రఫీ 6 రోజులు, సివిక్స్ 3 రోజులు, ఎకనామిక్స్ 2 రోజులు వేసాం. ఒక హిస్టరీ తీసుకున్నామంటే దాదాపుగా నెల చదవచ్చు, గుర్తుపెట్టుకోండి, నెల చదవచ్చు, అంత సబ్జెక్ట్ ఉంది. ఒక జాగ్రఫీ తీసుకుంటే నెల చదవచ్చు, కానీ వెయిటేజ్ని బట్టి చదవండి. ఇక్కడ వెయిటేజ్ మనకు చాలా ఇంపార్టెంట్. తక్కువ సబ్జెక్ట్ ఉంది, ఎక్కువ మార్కులు ఉంటాయి. ఇప్పుడు పిఐఈ ఉంది, 4 మార్కులకు వచ్చేస్తుంది, కానీ 5 రోజులు మనం కేటాయించుకున్నాం, చదవాల్సిందే. సైకాలజీ 4 యూనిట్లే, కానీ మనం 8 రోజులు కేటాయించుకున్నాం. ఎందుకంటే అప్లికేషన్ మోడ్లోకి వస్తుంది. నువ్వు ఇంతకుముందు 1-2 టెట్లు రాసి నీకు టెట్లో బాగుంది అనుకుంటే దీంట్లో 1 రోజు తగ్గించుకో, ఇది వ్యక్తిగతంగా ఉంటుంది కదా, దాన్ని తగ్గించుకొని వేరే దానికి పెంచుకో, నీకు హ్యాపీగా కలిసి వస్తుంది. అలా చేయాలి. అంటే 1 రోజు కూడా గ్యాప్ లేకుండా రోజుకు 12 గంటలు టార్గెట్ పెట్టుకొని చదువుకుంటూ రావాలా. ఖచ్చితంగా మరుసటి రోజు ఒక్క డైలీ టెస్ట్ రాయాల్సిందే, అది కూడా 50 మార్కులకు తగ్గకుండా ఎక్కువ రాసుకుంటూ కూడా మంచిది. అంటే నీకు 90 రోజులు కదా, డివైడెడ్ బై 6 వేసావు అనుకో, దాదాపుగా మళ్ళీ నీకు ఒక 15 రోజులు అవసరం అవుతుంది. 15 గ్రాండ్ టెస్టులు రాయాలి. ఎందుకంటే వారానికి ఒక్కసారి మళ్ళీ ఈ టాపిక్లన్నీ రివిజన్ చేసి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1వ తారీఖు మనం స్టార్ట్ చేస్తాం అనుకోండి, ఈరోజు డేటు మనకు 4వ తేదీ అనుకోండి, ఈ 4వ తేదీ మనం స్టార్ట్ చేసాం. ఈ 4వ తేదీ మనం స్టార్ట్ చేసిన తర్వాత 4, 5, 6 ఈరోజు సాయంత్రం అయింది, పక్కన పెట్టండి. 5, 6, 7, 8, 9, 10, 10వ తేదీకి క్లోజ్ చేస్తే 11వ తేదీ అంతా సాయంత్రం వరకు ఈ 6 రోజులు అది రివిజన్ చేసి ఒక గ్రాండ్ టెస్ట్ రాయాలి. ఇలా చేస్తే నువ్వు పర్మనెంట్గా గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ ఒత్తిడిలో కూడా నీకు బాగా గుర్తుకొస్తుంది. కాబట్టి అదొక 15 రోజులు కలుపుకుంటే 105 రోజులు చదివితే మనం అద్భుతంగా సిలబస్ని కంప్లీట్ చేయొచ్చు. అయితే దీని తర్వాత మళ్ళీ రివిజన్ టెస్టులు రాసుకోవచ్చు.
ఇప్పుడు ప్రీవియస్ నేను కంప్లీట్ చేసేస్తాను బాగానే, వాళ్ళకి నేను రివిజన్ టెస్టులు పెడతాను. ప్రజెంట్ అయితే ప్రతి సండే రాస్తున్నారు. రేపు నోటిఫికేషన్ వచ్చేస్తే ఉన్న రోజులను బట్టి 5 రోజుల, 6 రోజుల, 4 రోజులకే పెట్టాలనా, వారానికి పెట్టాలని డిసైడ్ చేసుకుంటాం ఇప్పుడు. కాబట్టి చాలా జాగ్రత్తగా మీ శ్రేయోభిలాషగా ఇంత వర్కౌట్ చేసి మీకు చాలా అనుభవాన్ని ఇక్కడ పెట్టాను అంతే డైరెక్ట్గా. ఇంత గొప్ప అవకాశాన్ని వదులుకోకుండా చాలా జాగ్రత్తగా చేస్తే 100% మీరు సక్సెస్ అవుతారని మరొకసారి తెలియజేస్తూ ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ని మీరు అనుసరించండి. మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గుడ్ లక్.